ఫ్రెండ్స్, ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. ఎంతో దయనీయ పరిస్థితిలో ఉన్న ఈ ముసలి వాళ్ళ స్టోరీ మనందరికీ గుణపాఠం. వాళ్ళ సుపుత్రుడు వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్చడానికి తీసుకెళ్లి నరి రోడ్డుపై నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాడు. ఆ పేరెంట్స్ ముసలి వాళ్ళ పాపం ఏమి చేయలేని పరిస్థితి ఆయన్ని బతిమలాడుతున్నారు. బాబు మమ్మల్ని ఇక్కడ వదిలేవద్దు, తీసుకువెళ్ళిపో అనేసి. కానీ ఎలాంటి చలనం లేని ఆ కొడుకు వాళ్ళ బ్యాగులు కూడా రోడ్డు మీద విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా మరి వెళ్ళిపోతాడు. నాకు తెలిసి ఇదే పేరెంట్స్ వీడు పుట్టేటప్పుడు ఎంతో ఆనందించి ఉంటారు. పండగ వాతావరణం అయి ఉంటుంది, ఇంట్లో స్వీట్లు పంచి ఉంటారు. వాడిని పెద్ద చేసే ప్రాసెస్ లో ఎన్నో నిద్రలేని రాత్రులు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లి ఎన్నో త్యాగాలు చేసి వాడిని పెంచుంటారు. ఒక మంచి స్కూల్లో చేర్చడం, వాడికి మంచి యూనిఫామ్, మంచి షూస్, తండ్రికి షూస్ లేకపోయినా పర్లేదు కానీ కొడుకు మాత్రం మంచి షూస్ కొని ఉంటారు. పండుగలు వచ్చేటప్పుడు వాడికి మంచి బట్టలు ఇచ్చి ఉంటారు. అలాగే అన్ని మంచి ఎడ్యుకేషన్, మంచి ఫుడ్ అన్ని మంచి చేస్తూ ఎన్నో త్యాగాలు చేస్తూ ఆ పిల్లల్ని పెద్ద చేసి ఉంటారు. కానీ ఇప్పుడు వయసు అయిపోయి ముసలి వాళ్ళు అయిపోయి బలం లేని పరిస్థితిలో వాళ్ళకి నిజంగా ఆ కొడుకు తాలూకు అవసరం ఉన్నది అనే పరిస్థితిలో వాడు మాత్రం నిర్దాక్షిణ్యంగా ఆ కడుపుని తన్నేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అసలు ఇలాంటి సంస్కారహీనులు ఎలా తయారవుతున్నారు? నేనైతే ప్రతి పేరెంట్ కి చెప్పదలుచుకుంది ఒకటి, మీ దగ్గర ఉన్నది మొత్తం ఊడ్చేసి మీ పిల్లలకు పెట్టకండి. మీ గురించి కూడా ఆలోచించండి, మీ గురించి కూడా కొంత సేవింగ్స్ అనేవి కంపల్సరీ. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీ అంతటా మీరు బ్రతికేలాగా ఆ సేవింగ్స్ మిమ్మల్ని కాపాడతాయి. సో ఇప్పుడుండే సొసైటీలో ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా జరగవచ్చు, మనం ఏది ఎక్స్పెక్ట్ చేయలేం. సో బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే న్యూస్ లో మనం డైలీ ఎన్నో విషయాలు ఇలాంటివి చూస్తున్నాం. సో ప్రతిదానికి మనం ముందుకుంటూ ఆలోచించి స్టెప్ వేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇలాంటి వెధవల్ని ఏం చేద్దామంటారు? కామెంట్స్ లో చెప్పండి. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.